నువ్వు దేవుణ్ణి ఏదన్నా అడుగు, ఆయన వింటాడు. విన్నటువంటి దేవుడు ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, ప్రార్థనకు సమాధానం కూడా ఇచ్చేవాడు మన దేవుడు. నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తున్నావు, విశ్వాసంతో దేవుని మొరపెట్టుకుంటున్నావు, దేవుని బిడ్డగా జీవిస్తున్నావు. కార్యాలు సఫలము కానప్పుడు, అడిగినవి జరగనప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు ఎంత కాలమైన సజీవంగా నీ తండ్రి ఎదుట నీవు ఉండాలి అని చెప్పి ప్రతి తండ్రి తన బిడ్డ కోసం ప్రార్థన చేస్తాడు. చిన్నపిల్లలు వినాలి. ఎందుకన్నావు మమ్మల్ని, నువ్వు తండ్రివేనా అనే పిల్లలు లేరా? ప్రపంచంలో లేరా? భూలోకంలో లేరా? కానీ ప్రతి తండ్రి తన బిడ్డ కోసం మొర పెడతాడు. ప్రతి తండ్రి తన బిడ్డ కోసం అంగలారుస్తాడు. అయ్యా, ఇస్మాయేలుకు బ్రతుకు దినములు ఇవ్వయ్యా. దేవుడు అంటున్నాడు, ఇస్మాయేలు కోసం నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నా. అంటే దాని అర్థం ఏంటి? అతనికి బ్రతుకు దినములు నేను ఇస్తున్నా. సో ఇక్కడ ఏం కావాలి? ప్రతి తండ్రి ప్రార్థన చేసే తండ్రి అయి ఉండాలి. బిడ్డల కోసం ప్రార్థన చేసే తండ్రి అయి ఉండాలి. బిడ్డల కోసం అంగలార్చే తండ్రి అయి ఉండాలి. ఏ తండ్రి ప్రార్థనా పరుడు అవుతాడో, ఏ తల్లి ప్రార్థనా పరురాలు అవుతుందో, ఏ ఇంట్లో ఏ కుటుంబం అయితే ప్రార్థనతో కూడినటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక బిడ్డలుగా జీవిస్తారో, తల్లిదండ్రులుగా జీవిస్తారో, వాళ్ళ బిడ్డల్ని, అందుకే నీ కుమారులను నేను దీవిస్తాను అంటాడు. ఏమంటాడు? నీ కుమారులను నేను దీవిస్తా. సో ఒక తండ్రి చేసేటువంటి ప్రార్థన ఆయన బిడ్డల వరకు మాత్రమే వర్తించదు, ఆ తర్వాత బిడ్డల సంతానం వరకు కూడా వర్తిస్తుంది. ఇస్మాయేలు కోసం మొరపెట్టుకున్నాడు. ఒక మంచి తండ్రి ఆయన, ఒక బలమైన తండ్రి ఆయన, భారం ఉన్న తండ్రి ఆయన, విశ్వాసం ఉన్నటువంటి తండ్రి ఆయన. తర్వాత ఆయన కానీ చూసినట్లయితే ఒకటే అంటాడు, దేవా, ఇస్మాయేలు మరణాన్ని నేను ఒప్పుకోలేను, నా వల్ల కాదు, బ్రతుకు దినములు ఇవ్వు తండ్రి అని తన మొదటి సంతానమైన ఇస్మాయిల్ కోసం ఎంతగానో విలపించి ఏడ్చి ప్రార్థన చేసినటువంటి తండ్రిగా మనం చూస్తాం. నా బిడ్డను కాపాడు నాయన, నా బిడ్డను రక్షించు నాయన, నా బిడ్డను ఆశీర్వదించు నాయన. ఖచ్చితంగా విశ్వాసంతో అడిగినటువంటి అబ్రాము మొరని దేవుడు విన్నాడు కాబట్టి, ఆ విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి అబ్రాము విశ్వాసులకు తండ్రి. అబ్రాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. నేను ఆశీర్వదిస్తా, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తా. అంతేకాదు, నీకు ఇంకొక కుమారుణ్ణి ఇస్తా. మనం తండ్రుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అబ్రాముకు ఒక బాధ ఇక్కడ కానీ మనం చూస్తే, ప్రతి తండ్రి అనేక సందర్భాల్లో మనోవేదన చెందుతాడు. నిజం. నా దగ్గరికి అయితేనండి ఎంతమంది వస్తారో, ఇవాళ పిల్లలు 8th క్లాస్ నుంచి అసలు పిల్లలు మాట వినటల్లా. బిడ్డలు భారం అయిపోయారు తండ్రికి. ఎందుకు? ఆయన పెంచలేక కాదు, చూడలేక కాదు, వాళ్ళ ప్రవర్తన చాలా భారం అయిపోయింది బిడ్డలకి ప్రవర్తన తండ్రికి. మన ఒక తండ్రి వచ్చి నాతో అంటాడు, అమ్మా మేడం, వద్దు మేడం, నా దగ్గర వాడు టీసీ ఇవ్వండి, తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తా. అసలు వద్దు నాకు, హాస్టల్లో కూడా కాదు, ఫాదర్ ట్రైనింగ్కి పంపించేస్తా. ఏంటంట? ఫాదర్ ట్రైనింగ్కి పంపించేస్తా. ఇక వద్దు నాకు. జాగ్రత్తగా మనం కానీ విన్నట్లయితే దేవుడు బిడ్డల్ని ప్రేమిస్తాడు. మన పరలోకమున్న తండ్రి కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఈ లోకంలో ఉన్న తండ్రి కూడా బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఇస్మాయిల్ తర్వాత మరలా అబ్రాముకి ఇస్సాకు పుడతాడు. ఇక్కడ కూడా దేవుడు అబ్రాముని మరొక్కసారి పరీక్షిస్తాడు. ఆ పరీక్ష ఏంటో తెలుసా? నీకు పుట్టిన ఏకైక కుమారుణ్ణి నాకు ఇచ్చి. చూడండి, ఇక్కడ బాధతో ఉండినటువంటి తండ్రిని చూస్తున్నామా లేదా మనం? ఎంతో బాధ. మొదటి కుమారుణ్ణి చూస్తే ఆ విధంగా బాధపడ్డాడు. అయ్యా, నా కుమారుడికి బ్రతుకునివ్వు అంటాడు. రెండో కుమారుడికి వచ్చేసరికల్లా రెండో కుమారుడిని ఏమంటాడు? నాకు ఇచ్చే అంటాడు. లేక 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 పుట్టినటువంటి బిడ్డల్ని అటు చూస్తే ఇస్మాయిల్ జీవితం ఏమవుద్దో తెలీదు, ఇటు చూస్తే ఇస్సాకుని నాకు ఇచ్చేసేయమంటున్నాడు. మరలా నేను బిడ్డలు లేని తండ్రిని అవుతానా అనుకోలా. తీసుకొచ్చి నాకు బలి ఇచ్చేసేయి, మోరియా పర్వతంకి వెళ్ళు
దేవుడు మాటకు లోబడ్డాడు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఆయన చూసే దేవుడు, ఆయన కాసే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే పైకి తీసుకొని వెళ్తాడు పర్వతం మీదకి. నానా గొర్రెపిల్లేది? బలి ఇవ్వటానికి అన్నీ చేస్తున్నావు కానీ గొర్రెపిల్లేది? నువ్వు ఉన్నావుగా అన్న తండ్రి అంటాడా మాట? అంటాడా? దేవుడు చూసుకుంటాడు. ఒక్కసారి మనం దేవుని వైపు చూద్దాం. దేవుడు చూసుకుంటాడు. నీకు కష్టం వచ్చింది, దేవుడు చూసుకుంటాడు. నీకు శ్రమ వచ్చింది, దేవుడు చూసుకుంటాడు. నీకు బాధ కలుగుతుంది, దేవుడు చూసుకుంటాడు. నీకు అవసరం ఉంది, దేవుడు చూసుకుంటాడు. నాన్న అన్నీ ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, నిప్పు ఉంది, మేకపోతేది నాన్న, దేవుడు చూసుకుంటాడు. ఒక తండ్రి ఎంత భారంతో కొడుకుని ఇంకా చంపేయటానికి రెడీగా వెళ్తున్నాడంటే ఎంత బాధ ఉంది.